సో ఏంటి వాట్ ఈస్ సినిమా టు యూ అంటే ఏం చెప్తావు? సినిమా అంటే పెద్ద క్వశ్చన్లా ఉంది సార్. ఆన్సర్ చాలా పెద్దగా వస్తుంది నాకు. సిచ్యువేషన్ ఏంటంటే సార్, చాలా లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నేను డిగ్రీ థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు ఈ ఫ్యామిలీని పొద్దున ఇంట్లో నిద్ర లేస్తే ఎవరో ఒకరు వచ్చి అప్పు ఎప్పుడు కడతావు అని అడగడమే విన్నా మా డాడీ. నేను చిన్నప్పటి నుంచి అయ్యో, ఏదో ఒకటి ఎవరెవరో ఫ్యామిలీ అప్పులు అవి ఇవి అన్నీ కలిపి మమ్మల్ని చదివించడానికి అది ఇది. సో ఏం చేస్తే నేను ఇవన్నిటిని ఓవర్కమ్ చేయగలుగుతా అని ఊకే మైండ్లో ఉండేది సార్ ఒక ఇంటర్ సెకండ్ ఇయర్ నుంచి. కానీ ఏం చేయాలో తెలియదు. డిగ్రీ సెకండ్ ఇయర్ అయిపోతున్న టైంలో, థర్డ్ ఇయర్ అయిపోతున్న టైంలో ఏదో కాలేజ్లో అందరితోనే ఏదో ఫన్గా సిరీస్లు అవి ఇవి షార్ట్ ఫిల్మ్స్ చేసినాం. కానీ నిజంగా ఇందులో కెరియర్ చేయగలుగుతామా నాకు కూడా తెలియదు సార్. సో ఏం చేయాలి అది అని అనుకున్నప్పుడు ఇప్పుడు అనురాగ్ అన్న కాల్ చేయడం, నేను ఆ సినిమా చేయడం, నాకేం ఎక్స్పీరియన్స్ లేదు, ఏ డైరెక్టర్ దగ్గర పని చేయలే, ఇంతకుముందుకు ఎప్పుడు ఫీచర్ ఫిల్మ్ స్క్రిప్ట్ రాయలే, అదే ఫస్ట్ సినిమా నేను రాసింది. నువ్వు చేయగలుగుతావు, నువ్వు రాయగలుగుతావు అని నాతో రాపిచ్చి నువ్వు సినిమా చేయరా, నీకు మంచిగా ఉంటుంది లైఫ్, నువ్వు ఎస్ఐ అవుదాం అనుకుంటున్నావు ఎందుకు, మా డాడీకి నేను ఎస్ఐ అవ్వాలనుకుంటా. సో అది ఎందుకు, ఇది చేస్తే ఇంకా నీకు దానికన్నా ఎక్కువ లైఫ్ చాలా ఎన్హాన్స్మెంట్గా అనిపిస్తుంది, ఆ టాలెంట్ని వేస్ట్ చేసుకోకు అని అంటే డన్. ఇది నా లైఫ్ని చేంజ్, నా ఫ్యామిలీ సిచ్యువేషన్స్, నేను ఎట్లున్నా, నేను ఎక్కడ పెరిగిన అన్నీ నా అనురాగానికి చెప్పిన. ఇవన్నీ నాకు ఇట్లా అవ్వాలని ఉంది అని నా ఎక్స్పెక్టేషన్ చెప్పిన. దీనికోసం నేను ఏం చేయాలి చెప్పన్నా, ఎస్ఐ కాదు ఈ సినిమా చేయను అని అన్నాడు. పోయినా సార్, మొత్తం ఇందాక అన్నట్టు రోజుకు 18 గంటలు ఒకే పని మీద తాడు పెట్టినా సార్. దెబ్బకి నా లైఫ్ మారిపోవాలి, నా ఫ్రెండ్స్ లైఫ్ మారిపోవాలి, నా ఫ్యామిలీ లైఫ్ మారిపోవాలి, రెస్పెక్ట్ రావాలి, ఇంటి ఫంక్షన్స్ పోతే నమస్తే పెట్టాలి మా డాడీకి, ఇక అప్పు అడిగేటోడు మా ఇంటికి రావద్దు, మా డాడీ అప్పులు ఇవ్వాలి, ఈ జోన్ తీసుకురావాలని ఫిక్స్ అయినా. కానీ ఎట్లా చేయాలో తెలియదు కాబట్టి ఇప్పుడు అనురాగా నాకు దారి చూపిస్తే నిజంగానే సినిమాలలో క్లిక్ అయితే మన స్కిల్ చూపెట్టగలిగితే ఇవన్నీ క్లియర్ అయిపోతాయి కదా అని అనుకున్నాం. పోయినా సార్ ఇందాక అన్నట్టు ఆ సినిమా చేసినాం, అది చేసినాక ఈ సినిమా చేసిన, ఈ సినిమాతో పాటు ఈ 3 ఏళ్ళు గ్యాప్ తీసుకున్నారు సార్. ఈ 3 ఏళ్ళలో ఇంకో 3 సినిమాలు సైన్ చేసిన సార్. ఇప్పుడు దీని తర్వాత అవి కూడా వస్తాయి సార్, బ్యాక్ టు బ్యాక్. ఇప్పుడు చూస్తే సార్ ఇంటికి అప్పు అడిగేటోడు లేడు సార్, అప్పు అడగడానికి వచ్చేటోడు లేడు. మా డాడీకి డబ్బులు ఇచ్చి చిన్నప్పటి నుంచి నేను నిన్ను వేరే వాళ్ళు అప్పులు అడగడమే చూస్తున్నా, నువ్వే ఇయ్యి, రోజు పోయి డైలీ ఫైనాన్స్ కలెక్ట్ చేసుకో, రోజు చేతిలో డబ్బులు చూడ్డాడు అని చెప్పిన. కాన్ఫిడెన్స్ వస్తుంది కదా సార్ ఆయన కూడా. అవును, ఎగ్జాక్ట్లీ. మా డాడీకి ఇంకో విషయం చెప్పిన, మా చుట్టాలల్లో కానీ మా డాడీ ఫ్రెండ్స్లో కానీ ఎవరికి, మెయిన్ మా గల్లీలో కానీ ఎవరికి కార్ లేదు సార్. చిన్నప్పటి నుంచి కార్ ఎక్కితే అదే పెద్ద ఫ్లైట్ ఎక్కుతున్న ఫీలింగ్ ఉంటుండే నాకు, ఏది ఇంటర్ సెకండ్ ఇయర్ దాకా కూడా, డిగ్రీ ఫస్ట్ ఇయర్ దాకా కూడా. దాని తర్వాత డిగ్రీ సెకండ్ ఇయర్ ఫ్రెండ్స్ కార్ అన్న ఎక్కుతుండే, కానీ అప్పటి వరకు ఒక చిన్న ఫీలింగ్ ఉంటుండే అట్లా. మా డాడీ పెద్ద విషయం. ఇప్పుడు మా డాడీ ఎవరైనా గుడికి వెళ్ళడానికి ఫ్యామిలీని తీసుకెళ్ళాలంటే బైక్ మీద కష్టం అయ్యేది సార్. నన్ను, మా తమ్ముడిని, మమ్మీని డాడీ కలిసి ఒక కారు ఎవరైనా అడిగితే చాలా ఇబ్బంది అయ్యేది, ఎవరైనా అడగాలి, ఇవ్వరు. అప్పుడు నేను ఫిక్స్ అయినా, డాడీ నీకు నేను చాలా కార్లు కొనిస్తాను, నీకు అర్థమవుతలేదు అని చెప్పిన. ఆ సినిమా షూట్ అవుతున్నప్పుడు, పోస్ట్ ప్రొడక్షన్స్ అవుతున్నప్పుడు సార్, అదంటే ఫస్ట్ ఏవో చేస్తుండేడు, కోతాశలో పోతుండు, మంచిగా చదువుకోరా, ఎస్ఐకి సంబంధించిన చదువుకోరా అంటే, నువ్వు చూడండి నీ లైఫ్ చేంజ్ చేస్తారేనని చెప్పి ఇంకా నేను మైండ్లోకి ఎక్కువ తీసుకున్నాను. మా డాడీ కోసమే అనుకోండి మెయిన్గా. ఇప్పుడు ఇంటి ముందు 4 కార్లు పెట్టినా సార్, అమ్ముతలేను. సినిమాకు ఒక కారు కొంటా డాడీ, ఫుల్ కార్లు నీయే అని చెప్పిన. ఇల్లు కూడా కొంటా, కొంచెం టైం నాకని చెప్పి. నీకు ఇంకా ఫుల్ డబ్బులు ఇచ్చిన సార్, కొన్ని సంపాదించినాయి డెఫినెట్లీ సినిమాలో, అవన్నీ ఇచ్చి ఇప్పుడు అప్పు డాడీ డైలీ ఫైనాన్స్ తీసుకోని చెప్పి. ఇప్పుడు మా డాడీ ఏం చేస్తున్నా అంటే ఫుల్ ఇంట్లో చిల్లో కూడా ఏసీలో కూర్చుంటాడు నాగారం దగ్గరనే, ఫుల్ ఛాయ్ తాగుతాడు పొద్దున్న లేవగానే, మంచిగా లంచ్ చేస్తాడు, ఈవినింగ్ వరకు కొంచెం వాకింగ్ అవి చేసేసి కార్ తీస్తాడు సార్, లేదా బైక్ తీస్తాడు ఒకటి. అందరు షాపులు, ఇంట్లో వాళ్ళు అందరి దగ్గరికి వెళ్ళి డైలీ ఫైనాన్స్ తీసుకొని వస్తాడు ఇంటికి. తీసుకొని వచ్చి ఓకే డన్. ఇంట్రెస్ట్ ఈయనని అడగడమే కానీ ఎప్పుడు ఈయన ఇంట్రెస్ట్ అడగడం లేదు ఎవరికి అప్పించి. సో రోజు పొద్దున్న లేవగానే నా మార్నింగ్ అట్లనే డే స్టార్ట్ అవుతుంది సార్. ఇప్పుడు ఎవ్రీ డే నాది ఎట్లా స్టార్ట్ అవుతుంది అంటే ఫోన్ చేసి ఎప్పుడు ఇస్తావు, ఇంకా పైసలు ఇవ్వలేదు, ఆ ట్రాన్స్ఫర్మేషన్ మజా వస్తుంది సార్. కానీ రియల్ ఇప్పుడు సినిమా ఏంది అని మీరు నన్ను అడిగారు కదా సార్. ఇప్పుడు నాకు సినిమా ఎంత సార్, ఇప్పుడు సినిమా లైఫ్ అట్లుంది సార్, లైఫ్ మోర్ దెన్ లైఫ్. అంతే సార్. ఎందుకంటే సినిమాకి నువ్వేమిచ్చావు, సినిమా అంతకంటే ఎక్కువ నీకు ఇచ్చింది, సూపర్ ఎక్కువ ఇచ్చింది సార్, ఎక్కువ ఇచ్చింది. అంటే సినిమాకి నువ్వు రుణపడిపోయి ఉన్నావు. 100% గ్రాటిట్యూడ్ ఉంటుంది, నా లైఫే చేంజ్ అయిపోయింది సార్. చేంజ్ అయిపోయింది.